అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం మరి బ్రేక్ఫాస్ట్ అటుకుల పోహ. ఈ అటుకుల పోహ ఈ మందం అటుకులు 2-3 సార్లు కడగాలి, బియ్యం కడిగినట్టు. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మంచిగా ఉంటాయి. నేనైతే ఇట్లా పిండాలి, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా అట్లా పిండినప్పుడు లేదు అని అంటే ముద్ద అవుతుంది. ఇది చాలా ఐరన్. ఇది మనకు తొందరగా బ్రేక్ఫాస్ట్ అవుతుంది, మనకు ఐరన్స్గా అందుతుంది. మాది ఈరోజు అటుకుల పోహ. ఇందులో మనం పోపు చేసినప్పుడు మనం తప్పకుండా పల్లీలు వేయాలి. పల్లీలు కొంచెం కచ్చమక్క దంచి వేయాలి. ఇందులో వేసిన అటుకుల పోహ అంటేనే పల్లీలు. ఇందులో కొంచెం సిమ్లో పెట్టేసి సాల్ట్ అంతే, ఒకటే పచ్చిమిర్చి, కారం ఉప్పు ఎవరిష్టం వాళ్ళు. మరి మీకు ఈ బ్రేక్ఫాస్ట్ అటుకుల పోహ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.